హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? రండి ఈరోజు మనం పప్పు చారు చేసుకుందాం. కందిపప్పు చారు. చూడండి ఒక గిన్నె నిండా కందిపప్పు వేసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక ఒక కప్పు 1.5 కప్పు దాకా వాటర్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు వేసుకున్నాను. కొంతమంది సాంబారు ఎర్రగడ్డలంటారు గదా! అవి వేసుకుంటారు. నా దగ్గర లేవు. అందుకని అవి వేసుకోలేదు. మీ దగ్గరుంటే వేసుకోండి. ఇప్పుడు పసుపు వేశాను, ఉప్పు వేశాను, తర్వాత కొంచెం కారం వేస్తున్నాను. చూడండి. తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ రానిస్తాను. 3 విజిల్స్ రానిస్తాను. తర్వాత బాగా కందిపప్పు ఉడికిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూశాను. చూడండి బాగా ఉడికిపోయింది. దీన్ని బాగా మెదుపుకుంటానిప్పుడు పప్పు గుత్తితో. చూడండి బాగా మెత్తగా మెదపాలి. లేకుంటే మా ఇంట్లో వాళ్ళు తినరు. చూడండి బాగా మెదుపుకున్నాను. ఇప్పుడు చింతపండు ఒక గిన్నెలో చింతపండు చిన్న టమోటా సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. చూడండి దాన్ని పిండి పోసాను. తర్వాత కొంచెం నీళ్లు పోసి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ఒక 2 టీ గ్లాసుల దాకా వాటర్ వేసాను దాంట్లో. చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఒక ఎండుమిరపకాయి, ఒక తెల్లబాయి వేసుకుంటున్నా. చూడండి తుంచి వేసుకున్నాను. తర్వాత ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు సాంబార్ ఎర్రగడ్డలు గాని వేసుకుంటే ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. నేను సాంబార్ ఎర్రగడ్డలు వేసుకోలేదు కాబట్టి వేశాను. ఇప్పుడు చూడండి కొంచెం కరివేపాకు వేసుకొని కలబెట్టుకున్నాను. చూడండి బాగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం పప్పు మెదుపుకున్నాం కదా! ఆ పప్పు మొత్తం వేసుకోవాలి. పప్పుతో సహా కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను నేను దాంట్లోనే. వేసేసుకున్నాను. చూడండి. ఉప్పు చూసుకొని దించేసుకుంటా. అంతే. ఓకే. అయిపోయింది. బాయ్.